అమ్మ ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారమ్మా? ఈసారి రాస్తే కేటీఆర్ రావాలి. ఎందుకమ్మా? వస్తాడు, కంపల్సరీ వస్తాడు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరగట్లేదా? ఏం జరిగినా ఏం అర్థం అవుతలేదు కాంగ్రెస్ ఏం అర్థం కావట్లేదా? మీకోసం ఫ్రీ బస్ పెట్టారు కదా. ఫ్రీ బస్ పెట్టినా భలే కొట్లాడి చేస్తున్నారు. ఒకరికి ఒకరు కొట్లాడదామా పీకులాడదామా అని అదే చేసిండు. కానీ ఇంకా ఏం లేదు. ఇంకా ఏం చేస్తాడు 5 సంవత్సరాల దగ్గర తెలియదు. ఏమో గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు, 500 అన్నాడు. ఏది లేకుండా ఒక బస్ ఫ్రీ చేసిండు అంతే. మళ్ళీ బస్ రేట్లు కూడా పెంచారు కదా. పెంచిండు, మళ్ళీ మొగలకు పెంచిండు, ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చిండు. ఇంకా అంతే. ఇంకా దానివల్ల ఇంకా ఏం లేదు. అమ్మా ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారమ్మా? ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? కారే గెలుస్తుంది నాయన. ఎందుకు గెలుస్తుంది? ఎందుకు గెలుతుందా? ముసలోళ్ళకు 2500 ఇస్తాన్నది, పింఛన్ ఇచ్చిన వాళ్ళకు 4000 ఇస్తాన్నారు. అది లేదు. మళ్ళీ పిల్లలకు మనిషికి వేస్తానన్నాడు. ఒక్కరొక్కరికి మా ముసలోళ్ళది 50,000 ఆయన లెక్కకు ఇప్పటి వరకు 20 నెలలకు ఎక్కువ అయిపోయింది. మళ్ళా తర్వాత మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూస్తా అన్నాడు. ఆ ఇబ్బందులు కూడా మాకు మస్తు ఇబ్బందులు బిడ్డ. ఇంట్లో ఉన్న కాడికి ఆయన కేసీఆర్ ఉండగానే మంచిగా ఉంది. నెల జీతం నెల పింఛన్ చేసి రాగా బాగాలేని ముసలైన ఆడ వేసుకుంటే 2 నెలలు కూడా పింఛన్ ఇవ్వకుంటే పింఛన్ ఎందుకు అంత సాటగా అండి ఎందుకు చెప్పిండ్రు? ఉన్నదే తిందుము, ఆ దొడ్డు గంజే తిందుము. కేసీఆర్ ఇచ్చిందే. ఎప్పుడు బతుకమ్మ పండుగ ముందుకు బట్టలు ఇచ్చేటోడు, ఇంటి ఆడ రేషన్ షాప్ మీద అప్పయ్యేటోడు. అది లేదు. అప్పుడు ఆ మార్పుడు ఎక్కి నుంచి కాంగ్రెస్ నా కొడుకు ఎక్కి నుంచి మాకు ఏది కూడా అందుబాటులో లేదు. వినవా? మా ఇది పెట్టుకొని కానీ ఏమైనా అది షాప్ చేసినా ఇది షాపులు చేసి టేబుల్ మీద కూర్చొని చెప్పుడు కాదు, ఇండ్ల పంట వచ్చి చూసి చెప్పమనుండ్రి. ఇప్పుడు ఎప్పుడు ఎవరన్నా రాని నేను కారుకే వేస్తా. ఆయన చేసిందంటే మా ముసలానికి పింఛన్ ఇచ్చిందే కేసీఆర్. వినవా? ఆ ఇండ్లు ఇచ్చేటోడు కూడా కేసీఆర్. మాకు ఊర్లో కానీ మేము ఆయన దిగిపోయింది కాక మేము బిడ్డ రాస్తే మీకు ఇస్తానన్నాడు. ఆయన వస్తేనే మాకు ఇండ్లు వస్తాయి. రేవంత్ రెడ్డి మీకు ఏమి ఇవ్వట్లేదా? మాకు ఏమి ఇచ్చేది లేదు నాన్న. దేవర్ రెడ్డి అవి వచ్చి ఏం లేదు. రోడ్డు గిట్ట నూపుతాడో ఏమో, చెప్పులు గిట్ట మోస్తాడో ఏమో అంతే. పబ్లిక్ చెప్పులు గిట్ట మోస్తాడేమో. కానీ మా పబ్లిక్ తోటి అంటే కలకాల పెట్టి బస్సు ఎవడు పెట్టమన్నాడు? ఆయనకి ఎవడు పెట్టమన్నాడు? మా వ్యక్తి ఏం బస్సు పెట్టంగా పొక్కలకు వచ్చిందా? పప్పులు ఎక్కే, నూనె ఎక్కే, అన్ని దినుసుల మీద ఎక్కించిండు. ఏం చేసిండు వచ్చి? ఆ బొమ్మకి పని బస్సు ఒక్కడు చేసిండయ్యా. 6 అవి చెప్పి బస్సు 24 గంటలు ఊర్లలో పోతుండ్రా? 24 గంటలు బస్సులో దిగితే పొక్కలకు వస్తుందా? ఈయన చెప్పిన దానికి మాకు ఏది పెట్టలేను. అది కూడా అవి కూడా మాకు తెలియదా? బస్సు టిక్కెట్లు కూడా పెంచిండంట. ఇంకా ఆయన చేసిన గొప్పతనం ఏముంది? పబ్లిక్ తరపు ఇప్పుడు ఓటు వేయమని వస్తే మంచి చెప్పులే మీద ఎక్కేస్తోళ్తాం. ఏమన్నా చెప్పుండ్రి మీరు. ఎవరికైనా ఏడికి పట్టకపోయినా మడతాం. మా కడుపు కాలుతుంది కనుక మేము చెప్తున్నాము. మా కడుపులు కాలుతున్నాయి కనుక మేము చెప్తున్నాం. ఆయన ముఖానికి ఓ గుడ్డెరక లేదు. ఆడ ఎక్కి నుంచి ₹1 వేయించింది కాదు. ఆ 2 నెలలకు ఒక్కసారి పింఛన్ ఎత్తున్నాడు ముఖానికి. అది ఏం గొప్పతనం చేసిండయ్యా? ఏం గొప్ప ఎక్కడ అక్కడనే ఉంచిండు. ఆయన మాకు రూపాయి పెట్టలేదు. మేము కారుకే ఇస్తాం. 10 మాటలు చెప్పినా కారుకే ఇస్తాం. సరే ఈసారి నవీన్ యాదవ్ నిలబడుతున్నారు కదా ఇక్కడ వ్యక్తి, ఆయన చేసి ఆయన ఉద్ధరిత. ఆయన చెక్ పోస్ట్ నుంచి ఇందాదారు ఉంటాడు. చెక్ పోస్ట్ నుంచి ఇందాదారు నేను కూడా చెయ్యం. ఎందుకంటే మాకు ఇంట్లో వచ్చేది ఉంది కనుక మేము సాగుదాలకు మాకు కొడుకులు గంజి వస్తలేరు. ఏం చెప్తాను? ఒక రోడ్డు మీద బతుకుతున్నా. మరి నాకు ఇల్లు వస్తానా, ఇల్లు చూసుకున్నా, అరుక్కొన్నా తింటా. వినవా? ఆయన వస్తే అదే వస్తుంది మాకు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ మిస్సెస్ నిలబడుతున్నారు కదా. సో గెలిచేదానికి అవకాశాలు, ఒకళ్ళు గెలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అనుకుంటున్నారా? జరుగుతాయి అనుకుంటున్నాం. నిలదీస్తాం. నేను గెలిపించినాం కాక మాకు వీళ్ళందరికీ ఆధారం చేయమని చేస్తాం. నిలదీస్తాం. ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మీకు? మాకున్నాయి ఇప్పుడు మా ఇంట్లో మా దాని అయితే 6 ఓట్లు ఉన్నాయి బిడ్డ. ఇక మా బిడ్డలు ఇటు ఉన్నాయి కానీ మరి అది బాలోచన ఆడారు. ఇంతకుముందు అయితే ఇక్కడనే వేసారు. ఇప్పుడు అయితే చెప్పలేను బిడ్డ. మళ్ళీ అవద్దని చెప్పి మళ్ళీ దొరికి ఇదన్నీ బాగోతాలు మనకొద్దు. ఉన్నదే తిందాం దొడ్డు గంజే. ఆయన ఇచ్చింది గరీబ్ గారు. కరోనా వస్తే కేశవ్ గారు ఇచ్చిండు.
వినవా ఇంకా లంచాలు ఆయన పోసి పంపించినవి కూడా వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని కొన్ని ఒక గల్లికి ఇచ్చి ఒక గల్లికి ఇయ్యక అట్లా చేసిర్రు పబ్లిక్ అంతే చెట్టు చేసి ఇవ్వాలి. ఇక్కడ ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మీ ఏరియాలో? మా ఏరియాలో మూడు పైకలు గట్టు మరి చూడు నీళ్ళు వస్తే ఇక్కడ దాకా ఓకే. మాకు ప్రాబ్లం ఉన్నది బిడ్డ, మాకు సరి చేయని పని ఉన్నది. ఆయనటే చెత్తబడ నీళ్ళే ఆడ మనుషులం పెట్టిండు, వీళ్ళు ఏం పెట్టలే. అగో అది అట్లా నిండిపోయి అడగ వాసన దోమలు గుట్టి రోగాలు వచ్చి అగో అమ్మ అదంటే అగో గాయ ముసలైన చూడండి వాసన గతి లేదు. దవాఖాన పోదామంటూ 1000 అవుతున్నాయి. ఎవరు పెట్టుకోవాలి చెప్పు? నాకు వెళ్తుందా బిడ్డ? 5000 కిరాయి కట్టుకుంటా ముసలైన నడుపుకుంటానా చెప్పు? చంపుకునేదే కదా. మరి ఆయన దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి అయ్యాను మా పిల్లలకి అని చెప్తాం. నడవలేదు. అన్నిట్లలో మాకు నష్టం ఉంది, బాధలే ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి మీకు ఏం అందట్లేదు? ఏం అందట్లేదు కూడా. ఆ పింఛన్ కూడా చెప్తున్నా కదా నేను, 2 నెలలకు ఒక్కసారి పోయాలం బచ్చలాడాలి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మ. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? కేసీఆర్ అమ్మ. ఎందుకమ్మా? ఎందుకు? ఆయన చేసిండు కదమ్మా అన్నీ, చాలా పనులు చేసిండు, చాలా చేసిండు. కానీ ఏంటంటే కొంచెం ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు అదొక్కటి చూసుకొని. మా ఆయన లేదు, చిన్నప్పుడు చనిపోయిండు. మా బాబుకి ఆయన క్యాపు బతకలేడు, ఈ షాప్ మీద బతుకుతుండు, మాకేం లేదు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ నిలబడుతున్నారు కదా ఈసారి. అవునమ్మా నిలబడుతున్నాడు. మీకు గవర్నమెంట్ నుంచి అన్ని అందుతున్నాయా? గవర్నమెంట్ నుంచి ఏం అందుతలేవు. మాదే ఆ కేసీఆర్ 2000 పింఛన్ వస్తుంది, ఇంకేం రావట్లేదా? ఇంకేం లేదమ్మా. సో ఈసారి మీకు ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటేస్తారంటారు? నేను మా అన్నకే వేస్తాను, మా కేసీఆర్ అన్నకే వేస్తాను. ఈ బంగారు మేసమ్మ రాయమత్ నగర్ బి సుజాత. సార్ కేసీఆర్ వస్తే ఈసారి అన్నీ వస్తాయంటారా? వస్తాయమ్మా, అన్నీ తప్పకుండా రావాలని దేవుని కోరుకుంటున్నాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? చేసిండు కదమ్మా ఆయననే. ఈ కళాంగలకు పాపం 2000 ఎక్కువ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? ఏం చేయలేము, ఇంత మట్టుకైతే ఏమి రాలే. ఈసారి ఎలక్షన్లో మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే ఒక మనిషిని చూసి ఓటేస్తారా? మనిషిని చూసి వేస్తామమ్మ. నేనైతే కేసీఆర్కి వేస్తాను. మాగంటి సునీత గారు. సునీత గారు నిన్న కూడా అక్కడికి వెళ్ళిన, ఫస్ట్ సారి అంత జనం ఎప్పుడు చూడలేదు, చూసిన. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మీకు అన్నీ జరగలేదా? జరిగినాయి, ఇచ్చిండు, జరిగినాయి. కానీ ఇంకా ఇప్పుడు ఇట్లా లేవు కదా, ఎవరికి ఏం లేవో ఏందో అని అది ఒక్కటి చూడలేదు. చూడకుండా ఇంకా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండ్రు, ఉన్నోళ్ళకే ఉన్నాయి, చాలామందికి లేని వాళ్ళకే ఏం లేవు, అసలు ఏం రాలేదమ్మ. ఇంత మట్టుకైతే పింఛన్ ఒకటి వస్తుంది, అది ఒక్కటే. ఫ్రీ బస్ ఉంది కదమ్మా, ఫ్రీ బస్ పెట్టారు కదా? నేను ఏడికి వెళ్ళానమ్మా, ఫ్రీ బస్ అయినా ఇక్కడికి. ఇంకా మా బాబు, మా పెద్ద బాబు కూడా వెళ్తూ బాగాలేదు. బస్ టికెట్ రేట్లు కూడా పెంచారు కదా? అవును పెంచారు. నేను ఏడికి వెళ్ళానమ్మా, షాప్ ఒకటి ఇల్లు కిరాయికి ఉండేది, షాపులో రెంట్కి. ఇప్పుడు మీ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి? అదే అమ్మ మోరీలు ఇవి కొంచెంమందికి రానలకు అసలు అందలేదు, 1 రూపాయి కూడా అందలే, ఎవరికి ఏమి ఇవ్వలేదు. అది రావాలని కోరుకుంటున్నాను. మీకు రోడ్లు కానీ డ్రైనేజ్ అంతా బాగున్నాయా? బాగాలేవమ్మా, కొంచెం చాలా బాగాలేకుండే, కొంచెం మంచిగా చేసిండు గోపీనాథ్ వాళ్ళు. ఇంకా కొద్దిగా మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మీకు? మాకుంటే మా ఫ్యామిలీలో వాళ్ళకి వీళ్ళకి ఉంటే ఒక 20 దాకా ఉంటాయి. 20 ఓట్లు ఉన్నాయి. 20 ఓట్లు ఎవరికి వేస్తారు? మా ఫ్యామిలీ గురించి కేసీఆర్ అన్నకి వేస్తాను నేనైతే. ఉన్నన్ని రోజులు కేసీఆర్ అన్నకి వేస్తాను తప్పకుండా. థ్యాంక్స్ అమ్మ. ఈసారి జూబ్లీ సెలక్షన్ ఎవరు గెలుస్తారన్న? నిన్న మీటింగ్కి వెళ్ళాను సార్. మీటింగ్కి వెళ్ళిన తర్వాత మరి ఒత్తిడిగా ఉంది. మరి అక్కడ బట్టి ఇది వచ్చేద్దా అన్నట్టుగా ఉన్నది సార్. ఇక నాయన మీటింగ్ పెట్టినట్టు ఎలాగ ఉండదు తెలియదు. జనాలు బట్టి వస్తుంది అనుకుంటున్నారు జనాలు, అంతే. అంటే చాలామంది నవీన్ యాదవ్ గెలుస్తారు అని అంటున్నారు. ఏం సార్, తొలిసారి 2 సార్లు వేయాలి కదా, మళ్ళీ సరే వేయాలని కొంతమంది ప్రేమ ఉంటుంది. అది అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ వస్తున్నారు కదా, ఆ మేడం గారికి చాలా వరకు రాజకీయ పరంగా అనుభవం తక్కువ ఉంది కదా అని చెప్పి కొంతమంది. అలాగేం లేదే, ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన సానుభూతిగా వేయచ్చు, పడతాయి గ్యారెంటీ.
గవర్నమెంట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కదా, ఎక్కువ గవర్నమెంట్ సైడ్ మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయిలే, మరి ఉన్నాయంటే అప్పుడు అవకాశాలు ఉన్నాయిలే, ఇప్పుడు అవి జరగడం లేదు కదా. చెయ్యేస్తాం చేస్తాం మంచిదే. చెయ్యేస్తాం మంచిదా? కేసీఆర్ తాత మంచివాడు కదా. కేసీఆర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు బాగా చేస్తున్నారమ్మా? ముందు కేసీఆర్ గవర్నమెంట్ బాగా చేసిందా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగా చేసిందా? కేసీఆర్ వచ్చినాక కాలువలు అవి ఎలా వచ్చినాయి, కాలువలు తెచ్చిండు. ఇంకా ఇప్పుడు ఎవరు చేస్తారో ఏం కథనం. మా దిక్కు కిన్నాలు కాలువలు అవి తెచ్చా, చెరువుని ఆనదేవుడు గుడిచి ఆరుగురు వస్తే చెరువు నిలుతుండే. ఆయన కేసీఆర్ ఆయన వచ్చినాకనే ఇంకా కాలువలు తీసుకొచ్చా. ఇంత ముసలోళ్ళకి పింఛన్ తెచ్చా. ఇప్పుడు వస్తున్నాయి మీకు డబ్బులన్నీ? వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 2,000 ఇస్తున్నాడు. అవునా? ప్రతి నెల టైంకి వస్తున్నాయా? ఇంకా ఎన్ని వస్తావో ఇంకా దేవుని దయంగా. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెరువులు కాలువలన్నీ బాగుపడలేదా? బాగుపడతారు. ఇంకా దేవుని దయ ఇంకా బాగుపడితేనే తలుచుకుంటాం. మంచిగా ఆయన అందరి పుణ్యాన్ని గెలిచితే బాగుపడితే గెలుచుకుంటే మాకు ఇంత బీదలకు ముసలోళ్ళకు చేతగానోళ్ళకి ఇస్తాడు. ఇంకా అంతే తని. ఇంకా అలాగే ఉంటున్నాం, మా పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. అలాగే మేము గెలిస్తే ఇస్తామమ్మా, మేము గెలిస్తే ఇస్తామంటున్నారు. అందరూ గెలుస్తున్నారు, గెలిచాక ఇంకా మా మొఖాలే చూస్తలేదు. ఇంకా ఇంతకుముందు మాగుంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మీకు ఏం జరగలేదా? అప్పుడంటే మేము లేవులే. ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు. సో ఈసారి కాంగ్రెస్ వస్తే మీకు అన్నీ వచ్చేదానికి ఉన్నాయి అవకాశాలు ఉన్నాయా? ఏం మరి ఉన్నాయంటే వాళ్ళు ఇవ్వాలని మనసులో లేనోళ్ళు కదా, లేబర్లో ఆర్థిక పరిస్థితి గిరిజనులు కదా అనుకొని ఇచ్చి వాళ్ళు దయగలిగితే ఇప్పుడు వేసామంటే మళ్ళీ రెండోసారి కూడా వేయాలన్నట్టు ఉండాలి. నవీన నిలబడుతున్నారు కదా ఈసారి. సో నవీన్ అన్న పేదలకు పక్షానే ఉన్నారని చాలామంది అంటున్నారు. సో మీరు అడగతారా పోయి? నువ్వే కదా వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిదేగా. మాకు పేదలంటే వాళ్ళు చేస్తే మాకు కూడా మా 15 ఓట్లు ఉన్నాయి. మా కోడలవి, మా కొడుకులవి, మా పిల్లలవి. ఈ 15 ఓట్లు అటే వేస్తాం. మాకు ఇల్లు స్థలం ఇస్తే చాలు. ఇల్లు స్థలం ఉంటే చాలు. మా ఊరికి కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసు. పొద్దుల్లా చేసి వచ్చి ఆ రోడ్లు తుడుచుకొని అవి తుడిచి ఇవి తుడిచి వస్తే మాకు 300, 200 ఇస్తే చాలా బాధపడిపోతున్నారు. మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ వైఫ్ నిలబడుతున్నారు కదా. సానుభూతిగా పరంగా ఓట్లేసి దానికి అవకాశాలు లేవా? ఎందుకు లేవు? వేద్దామనేగా మేము మాలాంటి ఆడామే కదా, మరి మేము వేస్తాం. మరి గెలిపిస్తాం, కానీ గెలిపించినందుకు అది కృతజ్ఞతగా నిలబెట్టుకొని మాకు ఒక రవ్వ ఇచ్చేస్తే మంచిది. అవకాశం ఇస్తే. మీకోసం ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా ఉంది? ఏం ఫ్రీ బస్సులు తనుకొని చచ్చిపోతాయి. వేస్ట్ ఆ ఫ్రీ బస్సుల కంటే ఇంకా ఆడోళ్ళకి ఒక 100నో 50నో 500నో 1000నో నెలకింతని ఇచ్చుకుంటే ఇంకా చాలా బెటర్. కానీ ఈ ఫ్రీ బస్సులు ఎట్టి అందరూ తను సత్తున్నారు. చెయ్యిలు ఇరగొట్టుకొని, కాలు ఇరగొట్టుకొని, లేనిపోని బూతులు తిట్టుకొని గలేజ్గా మాట్లాడుకుంటున్నారు. బస్సు టికెట్లు కూడా రేట్లు పెంచారు కదా. రేట్లు పెంచినా పర్వాలేదు, ఆడవాళ్ళకి మనం ఇంత ఇవ్వాలనుకొని బ్యాంకులోనో లేకపోతే మామూలుగా వచ్చో ఏదో రకంగా అవకాశం చూపిస్తే ఎవరికన్నా పెట్టాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. మాకు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ మీకు వస్తున్నాయా? మాకే పథకాలు లేవు. ఫస్ట్ ఇదివరకు వేసాం గెలుస్తాము, మేము పెడతాము, అది ఇస్తాం ఇది ఇస్తామని. ఈ అవకాశం పోయింది. ఇప్పుడు అమ్మకి వేసామనుకో మంచివి చూసిందంటే మళ్ళీ సారికి కూడా వేయాలనిపిస్తుంది. మనకి ఒక ఇచ్చేసింది ఇళ్ళనో పొల్లనో మంచిని చెడ్డని మనకు చూపించింది, అండగా ఉంది కాబట్టి మళ్ళీ మర్చిపోకూడదని మాకు గుర్తుంచుకుంటాం.